విత్ మీ చక్రవర్తి ఏపీ కరోనా వ్యవహారానికి సంబంధించి చూస్తున్న కరోనా పరిస్థితులను బట్టి అక్కడ తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఎల్లుండి నుంచి పగటి కర్ఫ్యూ అని తెలుస్తుంది. అక్కడ 144 సెక్షన్ విధించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు, వాణిజ్య సముదాయాలు తెరిచి ఉంచే అవకాశం కనపడుతుంది. ఆ తర్వాత కఠినమైన కర్ఫ్యూ అమలు చేయబోతున్నారు. ఇప్పటికే అక్కడ నైట్ కర్ఫ్యూ అమలు అవుతుంది. అలాగే ఇతర కోవిడ్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఒక్కరోజే దాదాపు 23,997 కేసులు నమోదయ్యాయి, 81 మరణాలు నమోదయ్యాయి. దీని మీద మాట్లాడడానికి, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు వివరించడానికి మనతో పాటు ఏపీ కోవిడ్ సెంటర్ నోడల్ అధికారి కృష్ణబాబు గారు జాయిన్ అవుతున్నారు. కృష్ణబాబు గారు, వెల్కమ్ అండి. థ్యాంక్స్ అండి. జస్ట్ లెట్ us go ahead. యా కృష్ణబాబు గారు, ఎల్లుండి నుంచి కర్ఫ్యూ ఉంటుంది. చెప్పండి చక్రి గారు, చెప్పండి. ఎల్లుండి నుంచి కర్ఫ్యూ ఉంటున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియజేస్తారా? ఇది అంటే పేరు మార్చిన లాక్డౌన్ గా అనుకోవచ్చా? రాష్ట్రాల మీద కేంద్రం లాక్డౌన్ తీసుకునే అధికారం ఇచ్చింది కాబట్టి, అంటే ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది కాబట్టి. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, మన పేషెంట్ లోడ్ అంటే మన హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది హ్యాండిల్ చేస్తున్నంత వరకు జనరల్గా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ మనందరం చూస్తున్నాము, నిన్న రిజల్ట్ కానివ్వండి, అలాగే లాస్ట్ 1 వీక్లో మనం చూస్తే కనుక 20% పాజిటివిటీ రేట్తో ఇప్పుడున్న మనం ఆల్మోస్ట్ 575 హాస్పిటల్స్ మనం కోవిడ్కి కేటాయించి, బెడ్స్ కేటాయించి ఆల్మోస్ట్ 40,000 పైన బెడ్స్ మనం కేటాయించినప్పటికీ కూడా ఆల్మోస్ట్ చాలా జిల్లాల్లో ఈ బెడ్స్ దొరకని పరిస్థితి మనం చూస్తున్నాము. ఎస్పెషల్లీ ఐసీయూ, అలాగే వెంటిలేటర్, ఆక్సిజన్ బెడ్స్కి కొంత కొరత ఉంది. సో దీన్ని ముఖ్యమంత్రి గారు ఈరోజు డీటెయిల్డ్గా ఎక్స్పర్ట్స్తోనూ, టెక్నికల్ పర్సన్స్తోనూ, మెడికల్ ప్రొఫెషనల్స్తోనూ అందరితోనూ డిస్కస్ చేసి కంట్రీలో డిఫరెంట్ స్టేట్స్లో ఫాలో అవుతున్న సిస్టమ్స్ స్టడీ చేసిన తర్వాత కొంత ఒక 2 వీక్స్ మనం కాన్సన్ట్రేటెడ్గా లాక్డౌన్ కనుక చేయగలిగితే ఈ హాస్పిటల్ అడ్మిషన్స్, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంత వెసులుబాటు ఉంటుంది, కొంత బ్రీతింగ్ టైం ఉంటుంది అనే ఉద్దేశంతో డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వర్కౌట్ చేస్తున్నారు. సో రేపటికి మనకి క్లారిటీ వస్తుంది. రేపు ఏ రకమైన యాక్టివిటీస్ మనం అలౌ చేస్తాము, ఏ రకమైన యాక్టివిటీస్ రెస్ట్రిక్ట్ చేస్తాము అనే దాని మీద డీటెయిల్డ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. బ్రాడ్గా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటంటే 6 to 12 జనరల్ పబ్లిక్కి ఇబ్బంది కలగకోకుండా, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలను అవేర్నెస్ తీసుకొస్తూ వాళ్ళందరికీ వాళ్ళు వాలంటరీగా కొంత లాక్డౌన్ పరిస్థితి మనం క్రియేట్ చేయాలి. అందుకనే 144 సెక్షన్ అంటే ఎక్కడా కూడా గుమిగూడ, అంటే ప్రజలు ఎక్కువగా ఒకసారి ఉండటం కానీ, గ్యాదరింగ్స్ కానీ, ఒక మాస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కానీ ఏమీ లేకోకుండా 6 గంటల నుంచి 12 వరకు ఎకనామిక్ యాక్టివిటీ దెబ్బతినకుండా చేయాలని, దాని తర్వాత ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్, మెడికల్ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్ మాత్రమే ఎలా చేయాలనేది ఒక డైరెక్షన్స్ ఇచ్చారు. సో దాన్ని రేపటికి మనం ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎల్లుండి ఆల్మోస్ట్ 12 o'clock నుంచి, ఎందుకంటే 6 to 12 మనం ఎలా చేస్తున్నాం కాబట్టి ఎల్లుండి నుంచి మనం పూర్తి స్థాయిలో ఇది యాక్టివిటీ స్టార్ట్ చేస్తాము. సార్, ఫిబ్రవరి మధ్యలో మనం చూసినట్లయితే డబుల్ డిజిట్కు ఉన్నటువంటి కేసులు దాదాపు 2 నెలల్లో ఈరోజు ఒక రోజులో చూసినట్లయితే మనకి 23,990 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఎక్కడ జరిగింది? ఎందుకు ఈ రకంగా 21% పాజిటివిటీ రేటు ఎందుకు జరిగింది ఏపీలో? కారణాలను విశ్లేషించారా? కారణాలు ఏమని తెలుస్తోంది? చక్రి గారు, యాక్చువల్గా మనం చూడాలి, ఇదంతా నేషన్ వైడ్ ఫినామినా. మనం ఓవరాల్గా చూస్తే కనుక డిసెంబర్ నుంచి ఫిబ్రవరి, మార్చ్ మిడ్ వరకు ఓవరాల్గా కంట్రీలో మనం కేసెస్ బాగా కనిష్ట స్థాయికి వచ్చినాయి. బట్ మార్చ్ ఎండింగ్కి వచ్చేటప్పటికి, అలాగే ఏప్రిల్ వచ్చేటప్పటికి కొంత పెరుగుతూ ఏప్రిల్ ఎండ్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ పీక్ స్థాయిలోకి వచ్చినాయి. ఏప్రిల్ ఆల్మోస్ట్ 2nd వీక్ నుంచి చూస్తే కనుక మెల్లగా పెరుగుతూ. సో ఒకటి ఏంటంటే మనం టెస్టింగ్ కూడా చాలా పెంచాము. 30,000 35,000 చేసే దగ్గర నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 1,00,000
పైన టెస్టులు మనం చేస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడైతే పాజిటివ్ పేషెంట్స్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని ఐసోలేట్ చేయగలుగుతామో, అది ఐసోలేషన్, హోమ్ ఐసోలేషన్ అవ్వచ్చు, సిసిసి కోవిడ్ కేర్ సెంటర్స్ అవ్వచ్చు, లేదా కోవిడ్ హాస్పిటల్ అవ్వచ్చు, చేయగలుగుతాము. అది ఫర్దర్ స్ప్రెడ్ ఆపగలమని. బట్ ఈ సెకండ్ వేవ్ రావడానికి కారణాలు మనందరికీ తెలిసిందే. కొంచెం ప్రజల్లో కొంత మీన్స్ డిసిప్లిన్ తగ్గింది. అలాగే చాలా ఎక్కువ మూమెంట్ చాలా ఎక్కువ అయ్యింది. సో కొన్ని బేసిక్ ప్రికాషన్స్ ఏదైతే మాస్క్ పెట్టుకోవడం, 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, శానిటైజేషన్ చేసుకోవడం, అలాగే రెగ్యులర్గా చేతులు వాష్ చేసుకోవడం, ఇది ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మార్చి నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, అందరు ప్రొఫెషనల్స్ కూడా చాలా రిపీటెడ్గా చెప్తూనే ఉన్నారు. చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాం సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఈ టైప్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారనేది. మేబీ మనం అంత సీరియస్గా ప్రజల నుంచి ఆ టైప్ ఆఫ్ డిసిప్లిన్ మనం చేయలేకపోయాము. సో అఫ్కోర్స్ ఇప్పుడు ఎలాగూ ఆ స్థాయిలో మనం ఉన్నాం కాబట్టి దీన్ని మనం ఎలా అధిగమించాలనేది ఇప్పుడు మనకి కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్. వ్యాక్సిన్కి సంబంధించి దేశవ్యాప్తంగా చూస్తే టాప్ 10 స్టేట్స్లో చూస్తే 10th ప్లేస్లో ఏపీ కనపడుతోంది సార్. 67 లక్షల వ్యాక్సినేషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సపోర్ట్ అందుతుంది వ్యాక్సినేషన్కి సంబంధించి? అలాగే డాక్టర్ రెడ్డీస్ తోటి స్పుత్నిక్ గురించి ఇతర వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ కంపెనీలతో మాట్లాడినట్టుంది ప్రభుత్వం కూడా. ఎట్లాంటి సపోర్ట్ అందుతుంది? పెంచుకోగలుగుతారా రాను రాను? అంటే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఒకే ఆలోచనలో ఉన్నారు. మనం ఈ ఎకనామిక్ యాక్టివిటీ దెబ్బతినే దానికన్నా వ్యాక్సినేషన్ ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత బెటర్ రిజల్ట్ ఉంటుంది. లాంగ్ టర్మ్లో అదొక్కటే మనకు సొల్యూషన్ అనేది ఫస్ట్ నుంచి నమ్ముతున్నారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ మన స్టేటు హయ్యెస్ట్ వ్యాక్సినేషన్ పర్ డే, ఆల్మోస్ట్ 6 లక్షల వ్యాక్సినేషన్ మేము ప్రతిరోజు 6 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయగలమని మనం ఆల్మోస్ట్ 3-4 days కంటిన్యూస్గా మనం ప్రూవ్ చేయగలిగాం. బట్ అన్ఫార్చునేట్లీ వ్యాక్సిన్ అవైలబిలిటీ ఒక్కరోజు 6 లక్షలు అయిపోగానే, జీరో స్టాక్ రాగానే మళ్ళీ 6 లక్షలు మళ్ళీ రావడానికి 1 week టైం పడుతోంది. మళ్ళీ ఒక్కరోజు చేయగానే మళ్ళీ ఇంకొక 1 week టైం. సో చాలా రాష్ట్రాల్లో ఈ రకమైన కెపాసిటీ లేదు. ఎందుకంటే అంత హెల్త్ వర్కర్స్ లేరు. మనందరం చూస్తున్నాం ఇక్కడ గ్రామ సచివాలయం అలాగే వార్డ్ సచివాలయం పెట్టిన తర్వాత ప్రతి 2000 మంది పాపులేషన్కి ఒక ANM వర్కర్ మనం ఏర్పాటు చేసుకోగలిగాం. అలాగే PHCs, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, ఏరియా హాస్పిటల్స్ కానీ చాలా ఆల్మోస్ట్ మండలానికి 2 నుంచి 3 హాస్పిటల్స్ మనం పెట్టుకోగలిగాం. సో న్యాచురల్గా మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఇంప్రూవ్ చేసుకోగలిగాము. అలాగే ముఖ్యమంత్రి గారు నాడు నేడు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక విప్లవాత్మకమైన ప్రోగ్రామ్స్ టేకప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే హ్యూమన్ రీసోర్సెస్ రెండు కూడా పెద్ద ఎత్తున పెంచడానికి ఏర్పాటు చేశారు. కాబట్టి మనం ఈరోజు రోజుకి 6 లక్షలు వ్యాక్సినేషన్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. బట్ అన్ఫార్చునేట్లీ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అలాట్మెంట్ పట్టే చేయాలి కాబట్టి అలాట్మెంట్ సఫిషియెంట్గా రావట్లేదు. అలాగే ఇప్పుడు రీసెంట్గా May 1 నుంచి ప్రైవేట్ కంపెనీస్తో టైఅప్ చేయమన్నారు. ప్రైవేట్ కంపెనీస్తో మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ గానే అందరికీ కూడా 18 to 45 కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఖర్చుతో ఇస్తాము అనేది అనౌన్స్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎల్లకేషన్ మనకి 9 లక్షల వ్యాక్సిన్స్ ఇస్తే అంతటికీ కూడా మనం ఆర్డర్స్ ఇచ్చేసాం. సో న్యాచురల్గా ఓవరాల్గా అందుకనే ముఖ్యమంత్రి గారు డెసిషన్ కూడా తీసుకుంది ఏంటంటే 45 to 45 years అండ్ అబోవ్ వాళ్ళకి వ్యాక్సినేషన్ అందకోకుండా 18 to 45 చేయడం అనేది ఉపయోగం ఉండదు. కాబట్టి 45 ఇప్పుడు ఏదైతే మనం కొంటున్నామో ఆ వ్యాక్సిన్ కూడా ప్రయారిటీ ఇచ్చి 45 years అండ్ అబోవ్ గ్రూప్ వాళ్ళని 100% ఫస్ట్ కవర్ చేయాలి. మోస్ట్ వల్నరబుల్ కూడా వాళ్ళే కదా సార్, 45 అబోవ్ నే మోస్ట్ వల్నరబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనుక మనకు కొంచెం వెసులుబాటు ఇస్తే అదే అందుకనే అంటే యాక్చువల్గా ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని ప్రకారం మనం కొనుక్కుంటున్న వ్యాక్సిన్ 18 to 45 years వాళ్ళకి వేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా ఇచ్చే వ్యాక్సిన్ 45 years అండ్ అబోవ్ వాళ్ళకి వేయాలి. బట్ ముఖ్యమంత్రి గారు ఏం డిసిషన్ తీసుకున్నారంటే మనకి కొనుక్కుంటున్న వ్యాక్సిన్ కూడా 45 years అండ్ అబోవ్ వాళ్ళకి వేద్దాము, ఫస్ట్ ఆ గ్రూప్ను సాచ్యురేట్ చేస్తేనే
మనం అట్లీస్ట్ వనరబుల్ సెక్షన్ని మనం కవర్ చేసినట్టు అనే ఉద్దేశంతో డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ ఇప్పుడు మనందరికీ తెలిసిందే, ఇప్పుడు మనకి నిజంగా కంపెనీస్తో డైరెక్ట్గా మాట్లాడుకుని మనం సపోజ్ భారత్ బయోటెక్ కానీ మనం ఇలా ఎక్కువ వ్యాక్సిన్ తెచ్చుకునే అవకాశం లేదు. ప్రతిదీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లిమిట్ ఇస్తోంది. ఎంత అలాట్మెంట్ ఉంటే అంత అలాట్మెంట్కి మాత్రమే మనం డబ్బులు కట్టి తెచ్చుకోగలం. సో ఆ రెస్ట్రిక్షన్స్ వలన డెఫినెట్లీ మనకి డిలే అవుతోంది. సో అది మన చేతిలో ఉన్న అంశం కాదు కాబట్టి ఆల్మోస్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి రోజు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మన పొజిషను, మన కెపాసిటీ, ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ మాకు పంపించాలనేది ప్రతిరోజు మనం పర్సూ చేస్తూనే ఉన్నాం. రైట్. ఆక్సిజన్కి సంబంధించి సార్ దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఆక్సిజన్ అందకపోవడం అనేది. అయితే ఇక్కడ గమనించింది ఏంటంటే ఆక్సిజన్ ప్రొడక్షన్ ఉంది, ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయి, కానీ దాని ట్రాన్స్పోర్టేషను దాన్ని నిల్వ చేయడానికి కావాల్సిన వెసల్స్ అనేవి కొరత కనపడుతున్నట్లే తెలుస్తుంది. ఏపీలో వాస్తవంగా ఎట్లా ఉంది పరిస్థితి? ప్రభుత్వ ఆసుపత్రులకి సరిపడా ఆక్సిజన్ వెళుతోందా? వెళ్ళడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మన ఓవరాల్గా చూస్తేనండి, లాస్ట్ టైము మనం ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఈ కరోనా రాకముందు మనం చూస్తే కనుక మన ఎంటైర్ స్టేట్లో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ టోటల్గా ఓన్లీ మ్యాక్సిమం 3600 ఆక్సిజన్ బెడ్సే ఉన్నాయి. ఈ రోజు మనం చూస్తే కనుక మనం ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్లో 26,000 ఆక్సిజన్ బెడ్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం బికాజ్ రిక్వైర్మెంట్ని బట్టి. బట్ అది అలాగే ఆక్సిజన్ ప్రొడక్షన్ కూడా ఇదివరకు మనం చూస్తే కనుక లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్లో ఉన్న దాంట్లో చూస్తే కనుక మ్యాక్సిమం పీక్ టైము మనం సెప్టెంబర్ 3వ తారీఖున మన పీక్ నెంబర్ ఆఫ్ హాస్పిటలైజ్డ్ బెడ్స్ ఆక్యుపై అవ్వడం, అంటే ఎక్కువ పేషెంట్స్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అనేది సెప్టెంబర్ 3వ తారీఖున జరిగింది. సో ఆ రోజు చూస్తే కనుక మనకు 200 టన్నుల ఆక్సిజన్ ఉంటే కనుక మనం అందరికీ ఏం ప్రాబ్లం లేకోకుండా మనం ఏర్పాటు చేయగలిగాం. బట్ ఈసారి మనం చూస్తే కనుక సెకండ్ ఫేజ్లో చూస్తే అన్ఫార్చునేట్లీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ చాలా అబ్నార్మల్గా పెరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం యాజ్ ఆన్ టుడే సుమారు 20,000 బెడ్స్ ఆక్సిజన్ బెడ్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం. అది ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానివ్వండి. ఈ 20,000 మందికే ఆల్మోస్ట్ 430 టన్నుల ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. సో న్యాచురల్గా మన చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లం కానివ్వండి, లంగ్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం కానివ్వండి, దీనివలన ఆక్సిజన్ సాచురేషన్ 90 కన్నా తగ్గడం అనేది చాలా ఎక్కువ మంది పేషెంట్స్లో మనం చూసాము. సో దాంతోనే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతోంది. నార్మల్గా మోడరేట్ సైన్స్ ఉండి వాళ్ళకన్నా వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు, ఐసీయూలో పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 45 to 70 లీటర్స్ వరకు పర్ మినిట్ మనం ఆక్సిజన్ వాడాల్సి వస్తుంది. సో న్యాచురల్గా ఇది ఎవరు కూడా ఊహించని రకమైన రిక్వైర్మెంటు. సో న్యాచురల్గా మనకి ఎంటైర్ స్టేట్లో సుమారు 560 మెట్రిక్ టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ఉంది, అంటే డిఫరెంట్ హాస్పిటల్స్లో. మనం 430 టన్నులు ప్రతిరోజు వాడుతున్నాం. అంటే ఏంటి, మనకి ఉన్న స్టోరేజ్ ఓన్లీ ఒక రోజుకి కొంచెం అట్లీస్ట్ ఒక 6 గంటలు, అంటే ఆల్మోస్ట్ ఒక 30 అవర్స్కి మాత్రమే సరిపోయేటట్టు మనకు ఉంది. సో ఇది ఓవర్ నైట్ మనం పెంచుకోలేము. అంటే ఇదివరకు మనం అసలు ఈ కోవిడ్ లేకముందు ఓవరాల్గా మొత్తం ఓన్లీ 200 టన్నుల నుంచి 530-60 టన్నుల వరకు మనం స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోగలిగాం. బట్ ఇది కూడా ఇప్పుడు చాలట్లేదు ఇప్పుడు రిక్వైర్మెంట్ని బట్టి. అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుమారు 480 టన్నులు మెట్రిక్ టన్నులు మనకి అలొకేషన్ ఇచ్చింది ఆక్సిజన్. అది అందులో 270 టన్నులు సుమారు మనకి మన స్టేట్లో, 170 టన్నులు మనకి లిక్విడ్ ఆక్సిజన్ RINL నుంచి వైజాగ్ నుంచి వస్తోంది. తర్వాత వైజాగ్లో ఇంకొక 2 ఫ్యాక్టరీస్ నుంచి ఇంకొక 100 టన్నులు, ఆల్మోస్ట్ 270 టన్నులు మనకి మన స్టేట్లో అవైలబుల్ ఉన్నాయి. మిగతాది బళ్ళారి అలాగే చెన్నై నుంచి వచ్చేది కాకుండా ఒరిస్సా నుంచి అంగూల్, రూర్కీ ఈ 2 ప్లేసుల నుంచి కూడా ఒక 100 టన్నులు మనకు వస్తోంది. సో అది మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆక్సిజన్ ట్యాంకర్లు 64 ట్యాంకర్లు మనం రన్ చేస్తున్నాము. సో బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ ట్యాంకర్లు రోజుకి ఒక ట్రిప్ వేసినా సరే 1000 టన్నుల వరకు మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. కానీ దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం వలన ఈ ఫిల్డప్ ఆక్సిజన్ ట్యాంకరు మ్యాక్సిమం 35 కిలోమీటర్లు పర్ అవర్ మాత్రమే మనం స్పీడ్ మెయింటైన్ చేయగలం. అందుకని ఆ టర్న్ అరౌండ్ టైం ఒక ట్యాంకర్ పంపించి ఆల్మోస్ట్ అంగూలు వెళ్తే కనుక 3.5 రోజులు పడుతోంది. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ వలన మనం 430 టన్నులు మనం తీసుకోగలుగుతున్నాం. సో ఇప్పుడు
ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో చర్చించిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ బై ఫ్లైట్ కూడా మొన్న మనం 2 ట్యాంకర్లు పంపించాం, ఈ రోజు 2 ట్యాంకర్లు పంపించాం. రేపటి నుంచి కంటిన్యూస్గా 2 కానీ 4 కానీ ట్యాంకర్లు ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంటీ ట్యాంకర్స్ మాత్రమే ఎయిర్ లిఫ్ట్ చేయగలము. అంటే విజయవాడ నుంచి భువనేశ్వర్ ఆల్మోస్ట్ 1.5 రోజులు పడుతుంది. సో అది ఆల్మోస్ట్ 1 గంటలో మనం చేర్చగలిగిన పరిస్థితిలో ఉన్నాము. సో దీంతో పాటు వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా బయట రోడ్డు మీద రావాలి. సో 3.5 రోజుల నుంచి మనం 2 రోజులకి టర్న్ అరౌండ్ టైం తగ్గించుకోగలుగుతాం. అలాగే ట్రైన్స్లో కూడా మనం తెలంగాణ, అలాగే ఆంధ్ర, అలాగే తమిళనాడు ఇలా కంబైన్డ్గా అందరూ కలిసి ఒక రేక్ లాగా తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఆ పర్టికులర్ వ్యాగన్స్ డిటాచ్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి కూడా రైల్వేస్ యాక్సెప్ట్ చేశారు. వెళ్ళేటప్పుడు బై ఎయిర్, వచ్చేటప్పుడు బికాజ్ ఫాస్ట్గా రైలు అయితే కనుక 65 కిలోమీటర్ల స్పీడ్ వరకు రావచ్చు. అదే రోడ్ ట్యాంకర్ అయితే కనుక 35 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వెళ్ళలేదు. సో అందుకని ఇవన్నీ కూడా చూసి వీలైనంత ఫాస్ట్గా తీసుకురావడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ ఇచ్చిన 480 టన్నులు మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఫస్ట్ ఫేజ్. బట్ ఇప్పుడున్న ప్రొజెక్షన్స్ చూస్తే కనుక నెక్స్ట్ 15 డేస్కి ప్రొజెక్షన్స్ చూస్తే కనుక మనకు 600 టన్నుల పైన ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. మంత్ ఎండింగ్కి వచ్చేటప్పటికి 1000 టన్నుల వరకు ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఒక 3 స్ట్రాటజీస్ చేయడానికి డైరెక్షన్స్ ఇచ్చారు. ఒకటి, ఈ క్రయోజెనిక్ కంటైనర్స్ ఉంటాయి, ఐఎస్ఓ కంటైనర్స్. ఇది ఎక్కడ వరల్డ్లో ఎక్కడ ఉన్నా సరే మనం ఇంపోర్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకుని మనం తీసుకోమని చెప్పారు. సో అది ఒక 25 క్రయోజెనిక్ ట్యాంకర్స్ మనం ఒక్కొక్కటి 20 టన్నులు కెపాసిటీ ఉన్నది, సుమారు 500 టన్నులు మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగిన పొజిషన్లో ఉన్న క్రయోజెనిక్ కంటైనర్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈరోజు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇది మనకు వచ్చేటప్పటికి 25 రోజులు, ఇవాళ ఆర్డర్ ఇచ్చిన కాడి నుంచి 25 రోజుల్లో మనకు అందుబాటులోకి వస్తాయి. సో అది సుమారు 15 కోట్ల రూపాయలతో మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈరోజు ఆర్డర్స్ ఇచ్చాం. దాంతోపాటు ఒక 10,000 సిలిండర్స్, డి టైప్ సిలిండర్స్ మనకి సింగపూర్లో కొన్ని సప్లయర్స్ దగ్గర నుంచి పూలప్ చేసి అది షిప్లో ఒక 5 డేస్లో మనం తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఇది డి టైప్ సిలిండర్స్ 7.5 క్యూబిక్ మీటర్స్ గ్యాస్ ఫిలప్ చేసి హాస్పిటల్స్లో కానీ కోవిడ్ కేర్ సెంటర్స్లో కానీ ఇళ్లల్లో కానీ అవి వాడటానికి ఉపయోగపడతాయి. మన దగ్గర ఆల్రెడీ 10,000 సిలిండర్ల పైన ఉన్నాయి. అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇంకొక 7,000 సిలిండర్స్ని ఆల్రెడీ డిఫరెంట్ ఇండస్ట్రియల్ యూజుల నుంచి డైవర్ట్ చేసి వాటిని క్లీన్ చేసి మనకు అందుబాటులో పెట్టింది. ఇవి కూడా సాల్ట్ లేదు, ఎందుకంటే ఒక్కొక్క సిలిండరు 10 అవర్స్ 12 అవర్స్ కన్నా ఎక్కువ రాదు. సో న్యాచురల్గా రిపీటెడ్గా రీఫిల్ చేయాలి కాబట్టి ఒకే పేషెంట్కి 2-3 సిలిండర్స్ మన రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ చేస్తూ లిక్విడ్ ఆక్సిజన్ను కూడా ఇంపోర్ట్ చేయడానికి ఏదన్నా పాసిబిలిటీ ఉందేమో అనేది చూడమని ఆదేశాలు ఇచ్చారు. సో దానికి ఇంటర్నేషనల్ టెండర్ ఈరోజు ఫ్లోట్ చేశాము. ఇవన్నీ కూడా ఫాస్ట్గా చేయాలి కాబట్టి గవర్నమెంట్ నిన్న ఒక హై లెవెల్ ప్రొక్యూర్మెంట్ కమిటీ, అంటే సెక్రటరీ హెల్త్, ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్, నేను ప్రిన్సిపల్ సెక్రటరీ టిఆర్ఎండ్బి, అలాగే మిగతా ఆఫీస్ సీనియర్ అధికారులతో ఒక ప్రొక్యూర్మెంట్ కమిటీ పెట్టడం జరిగింది. అంటే వీళ్ళు ఏంటంటే నార్మల్ టెండర్ ప్రాసెస్ ప్రకారం కనుక మనం ఫాలో అయితే కనుక ఈ టైం పాండమిక్ టైంలో మనం టైం చాలా ఎసెన్స్ కాబట్టి స్పాట్ డెసిషన్స్, అంటే అది రీజనబిలిటీ ఆఫ్ రేట్ చెక్ చేసుకోవడం, మనం డైరెక్ట్గా ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితికి తీసుకురావడం, అది ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకున్నారు. అది ఈరోజు మనం ప్రొక్యూర్మెంట్ కమిటీ డెసిషన్ తీసుకున్నాము. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ 10,000 ఆర్డర్ ఇస్తున్నాము. ఇదేంటంటే 5 నుంచి 10 లీటర్లు పర్ మినిట్ కావాల్సిన పేషెంట్స్కి, మోడరేట్ రిక్వైర్మెంట్ ఉన్న పేషెంట్స్కి ఈజీగా మనం ఆక్సిజన్ అందచేయగలం. ఎందుకంటే అది అక్కడే ప్రొడ్యూస్ చేస్తుంది. మనం బయట చుట్టుపక్కల ఉన్న గాలి నుంచి ఆక్సిజన్ని కాన్సన్ట్రేట్ చేసి పేషెంట్కి ఇచ్చే పరిస్థితి అన్నమాట. సో ఇది హాస్పిటల్స్లో కానీ, హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉన్న వాళ్ళకి కానీ ఈజీగా ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి గారు కోవిడ్ కేర్ సెంటర్స్లో 3,000 బెడ్స్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేస్తూ అందులో 1000 బెడ్స్ ఈ ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయమన్నారు. ఈ ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయాలంటే కనుక ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కావాలి. దీంతోపాటు ఇంకో 10,000 డి టైప్ సిలిండర్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. అవి కూడా మోస్ట్లీ నెక్స్ట్ 1 వీక్లో మనం కనుక తీసుకోగలిగితే కనుక కొంత ఆందోళన తగ్గడం అనేది మనం చూడొచ్చు.
యా కృష్ణబాబు గారు, చివరిగా ఇప్పుడు ఎనార్మస్గా పెరుగుతూ ఉన్నాయి 23,000 చెప్పండి, కేసులు అంటే రాబోయే రోజుల్లో ప్రొజెక్షన్స్ కూడా ఇందాక మీరు చెప్పినట్లుగా ఎనార్మస్గా పెరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఆసుపత్రులు కావచ్చు, కోవిడ్ కేర్ సెంటర్లు కావచ్చు, ఆ ట్రీట్ చేస్తున్నటువంటి ఆసుపత్రుల్లో వెంటిలేటర్ బెడ్లు కావచ్చు, ఆక్సిజన్ సప్లై చేసే బెడ్లు కావచ్చు, కొరత లేకుండా చూసే పరిస్థితి ఉందా ఇప్పుడు? అంటే ఆ ఇబ్బంది లేకుండా ఉందా? రోగులందరికీ బెడ్స్ దొరుకుతూ ఉన్నాయా? యా అంటే యాజ్ ఆన్ టుడే ఉన్నప్పటికీ కూడా మనం ఆల్మోస్ట్ ఇంకొక వారం 10 రోజులు గనక మనం చూస్తే గనక ఇంకా ఆందోళనకరమైన పరిస్థితులు ఉంటుందనే దృష్టిలోనే మనం ఈ లాక్డౌన్ ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనందరం కూడా ఆ రకమైన డిసిప్లిన్ ఉండాలి. ఎందుకంటే అందరం కలిసి ప్రతి వాళ్ళు మనం గనక డిసిప్లిన్గా ఉండి అందరూ ప్రతి వాళ్ళు డిసిప్లిన్గా ఉంటే గనక డెఫినెట్లీ ఈ వ్యాప్తిని అంత కొంచెం కంట్రోల్ చేయగలం. ఎందుకంటే ప్రజల మూమెంట్ ఉన్నంత వరకు కూడా ఇది చాలా ఫాస్ట్గా కంటేజియస్గా ఉంది కాబట్టి మనం కంట్రోల్ చేయలేము. అందుకనే ప్రతి వాళ్ళు కూడా 6 to 12 మనం పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దు దయచేసి. ఊరికనే 6 to 12 టైం ఉంది కాబట్టి కాసేపు తిరిగి వద్దాము అనుకుంటే గనక డెఫినెట్గా మన ద్వారా ఇంకో 10 మందికి మనం బ్యాడ్ ఎఫెక్ట్ మనం ఇచ్చినట్టు. మనం అందరం కలిసికట్టుగా ఫైట్ చేసి కలిసికట్టుగా ఒక మాట మీద ఉండి మనం అన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ రకమైన అట్మాస్ఫియర్ కనుక లేకపోతే గనక ఇప్పుడు లాక్డౌన్ చేస్తోంది ఎందుకు? ఆ కర్వ్ని ఫ్లాటన్ చేయడానికి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ స్టీప్గా పెరుగుతున్న కర్వ్ని మనం ఫ్లాట్ చేయాలి అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి కొంత టైం కావాలి. ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన అసెస్మెంట్ ప్రకారం చేసింది, బట్ మన అసెస్మెంట్ సరిపోలేదు అనేది మనకి అర్థమవుతోంది. సో ఇంకా దానికన్నా ఎక్కువ కేసెస్ వస్తున్నాయి కాబట్టి దాన్ని ఫ్లాట్ చేయాలంటే కనుక, కరువును ఫ్లాట్ చేయాలంటే కనుక మనం ఇంకా మరింత స్ట్రిక్ట్గా మూమెంట్ని మనం ఆపగలిగితేనే ఈ హాస్పిటల్ బెడ్ రిక్వైర్మెంట్ని కొంత మనం ఒక 2-3 వీక్స్ పోస్ట్పోన్ చేయగలం. ఆ పోస్ట్పోన్ చేయగలిగితే మనం ఇప్పుడు ఏదైతే ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్కి ఆర్డర్ ఇచ్చామో అవన్నీ కూడా మనకు అందుబాటులోకి వస్తాయి. 2 వీక్స్ టైంలో అవన్నీ అందుబాటులోకి వస్తే కనుక అప్పుడు మన బెడ్ స్ట్రెంగ్త్ పెంచుకోవచ్చు, ఆక్సిజన్ అవైలబిలిటీ పెరుగుతుంది, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉంటాయి. ప్రజలు ప్యానిక్ కూడా అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదివరకు మనం చూస్తే కనుక కొంత స్టిగ్మాతో పాజిటివ్ అయినా సరే ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పాజిటివ్ అయ్యి ఈవెన్ వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేకపోయినా వచ్చి మాకు బెడ్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి భయం ఏమవుతుందో, చాలా ఫాస్ట్గా డిటోరియేట్ అవుతోంది అని. బట్ మా రిక్వెస్ట్ ఒక్కటే ఏంటంటే చాలా ఆల్మోస్ట్ 100 మెంబర్స్లో 15 to 20 మెంబర్స్ మాత్రమే హాస్పిటలైజేషన్కి అవసరం ఉంటుంది. సో అది మనం గనక ఏమి సిమ్టమ్స్ లేకపోయినా ముందు జాగ్రత్తగా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని మనం రిజర్వ్ చేసుకుని బెడ్స్ కనుక రిజర్వ్ చేసేసుకుంటే నిజంగా అవసరమైన వాడికి బెడ్స్ దొరకని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఆల్మోస్ట్ చాలా మంది చనిపోతారు. సో అందుకని ఆ డిసిప్లిన్ అంటే 104 ముఖ్యమంత్రి గారు చాలా ఫెసిలిటీ ఇచ్చారు. సో అందులో ఏంటి, ఆల్మోస్ట్ 1,500 మంది డాక్టర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళతో ఎప్పటికప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉండొచ్చు, హోమ్ ఐసోలేషన్లో ఉండి కూడా. సో అలా మనం ఒక డిసిప్లిన్గా మనకు అవసరమా లేదా, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసాము ఒక పేషెంటు 83-year-old పేషెంటు 40 సంవత్సరాలు అతనికి బెడ్ లేదు, అందుకని నేను వెళ్ళిపోతాను అని ఆయన స్వచ్ఛందంగా వెళ్ళిపోయి 40 సంవత్సరాలు అతనికి బెడ్ ఇచ్చేసి వెళ్ళిపోవడం, అతను 3 రోజుల్లో చనిపోవడం. సో ఆ రకమైన డిసిప్లిన్, ఆ రకమైన ఆలోచన ఉంటే తప్ప, అంటే ఎవరికన్నా బెడ్ అవసరం వస్తుంది, నేను అనవసరంగా బెడ్ని బ్లాక్ చేయకూడదు అనే ఆలోచన ఉంటే తప్ప మనం ఈ ఎపిడమిక్ని దాటడం అనేది కష్టం. సో అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము, కొంచెం లెట్ us బి డిసిప్లిన్. టెలిమెడిసిన్కి ఏర్పాట్లు ఉన్నాయి, హోమ్ కిట్స్ డెలివరీ ఉంది, మీ నియరెస్ట్ గ్రామ సచివాలయం అలాగే వార్డ్ సచివాలయంలో సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. సో వాళ్ళ సూచనలు ఫాలో అవుతూ నిజంగా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు డెఫినెట్గా బెడ్ కోసం మనం ప్రయత్నిద్దాం. అది మా రిక్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us, sir.